అదేవిధంగా 50 మంది తెలంగాణ సమాజానికి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్ మరియు సివిల్ సర్వెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఎందుకు సివిల్ సర్వెంట్స్కు ప్రత్యేకమైన నమస్కారం అని మీకు అనిపించవచ్చు. వాళ్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని వాళ్ళ మీ ద్వారా 50 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐసీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, వాట్ ఎవర్ ద కైండ్స్ ఆఫ్ ఆఫీసర్స్ దట్ ఆర్ సర్వింగ్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్, వాళ్ళందరికీ పర్టైనింగ్ అంశం మీ ద్వారా వారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. చీఫ్ సెక్రటరీ దృష్టికి, డిఓపిటి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా నమస్కారం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది భారత రాజ్యాంగం. దేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా, ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా the first boss, an IAS officer, an IPS officer or a civil servant, the first boss is the Indian Constitution. ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్గా నియామకం చేపట్టి ఓత్ తీసుకున్న తర్వాత వాళ్లకు ఖురాన్ అయినా, బైబిల్ అయినా, భగవద్గీత అయినా వాటన్నిటికంటే మించి పాటించవలసిన, అన్వయించుకోవలసిన, అమలు చేయవలసినటువంటి ఒక ఉద్గ్రంథం భారత రాజ్యాంగం. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కొంతమంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, దే ఆర్ నాట్ థింకింగ్ దట్ దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, but they are the protectors of the ruling government. ప్రభుత్వాన్ని కాపాడుకోవచ్చు, కానీ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలు కానీ, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం కానీ, ఇటువంటి పనులకు కూడా పాల్పడుతూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ అన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ అంతా కూడా ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఒక బానిస అన్నట్టుగా ఇవాళ తయారు చేస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ ఐ హ్యాడ్ టు టెల్ దిస్ బికాస్ ఫ్యూ ఆఫ్ ది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ హ్యావ్ రిసార్టెడ్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ వెరీ చీప్ అండ్ లో లెవెల్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ దేర్ అథారిటీ అండ్ అబ్యూజ్ ఆఫ్ దేర్ పొజిషన్. స్పెసిఫిక్గా నిన్న ఒక ఉదంతం జరిగింది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిన్న వాళ్ళు రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పని ఒక కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క నేతృత్వంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో పొద్దుగాల 10-11 గంటల ప్రాంతంలో బంజారా భవన్, రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఒక బంజారా భవన్లో ఆ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు ఉన్నారు, తర్వాత ప్రథమ పౌరురాలు మేయర్ గారు ఉన్నారు, మరీ ముఖ్యంగా 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించే నేను ఎక్కువగా మాట్లాడబోతా ఉన్నాను. కాబట్టి ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే డిఎస్ చౌహాన్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్, హూ ఇస్ ద కమిషనర్ ఫర్ సివిల్ సప్లైస్. అదేవిధంగా మిస్ హరిచందన, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్, కలెక్టర్ ఫర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. వీళ్ళతో పాటు జోనల్ కమిషనర్లు, ఇంకా చాలామంది ఆఫీసర్లు కూడా, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా కూర్చున్నారు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అబద్ధాలకు పరాకాష్ఠగా వాళ్ళేదో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నట్టుగా, రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారినట్టుగా, అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ భాష మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. An IAS officer or an IPS officer is supposed to maintain the constitutional neutrality.
ఏ రాజకీయ పార్టీలకు, ఏ వర్గాలకు, ఏ కులానికి, ఏ మతానికి అతీతంగా ఒక కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీని, ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయవలసినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ కూడా నిన్న ఒక దుర్మార్గమైన రీతిలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ను వైలేట్ చేసినారు. అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించి గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పని వాళ్ళు ఆడ మాట్లాడుతూ ఉంటే నోరెలబెట్టి చూసిన నేను కొద్దిసేపు. మామూలుగా అంటే ఎవడబడితే వాడు రాజకీయ నాయకుడు, వీడి మీద వాడు దుమ్మెత్తిపోస్తాడు, వాడి మీద వీడు ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లి మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, క్రిటిసైజ్ చేసుకుంటారు. బట్ మోస్ట్ లెర్నెడ్ ఆఫీసర్స్, ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్, డెకరేటెడ్ ఆఫీసర్స్ స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం నాకేం అర్థం కాలే. నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక అఫీషియల్ మీటింగ్ పోయినా. ఈ అఫీషియల్ మీటింగ్లో అధికారులు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారని ఒక 5 నిమిషాలు నేను తనకలాడినా. నేను మరి తర్వాత మైక్ తీసుకొని నేను ఏదో మాట్లాడినా, అది వేరు ముచ్చట. నేను ఒక్కసారి మీడియా మిత్రులకు 50 మంది తెలంగాణ మిత్రులకు ఈ దండం పెడతా, కొంచెం లేచి జూమ్ చేసి ఫస్ట్ వీడియో హరిచందన గారు, కలెక్టర్ గారు, వారు మాట్లాడింది ఒక్కసారి వినండి మీరు కూడా. సౌండ్ సౌండ్ బ్యాక్ దే చెక్ చేసుకోలే. ఆపువా, సౌండ్ లేదా? లేకపోతే నా మొబైల్లో చూపెడతా. వాట్ హ్యాపెన్? బాబు గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారికి, శ్రవణ్ గారికి అండ్ చౌహాన్ గారికి, కూడా జోనల్ కమిషనర్ అనురాగ్కి, మీ అందరూ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డ్ అందుకుంటున్న లబ్ధిదారులకి, తర్వాత వచ్చిన విజేసిన ప్రజలందరికీ నమస్కారం. మనము యాక్చువల్లీ మేము అది మాట్లాడుకుంటున్నప్పుడు ఎమ్మెల్యే గారితో నేను ఒకటే గుర్తు వచ్చింది. నాకు ఆల్మోస్ట్ 12 ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రవణ్ గారికి అండ్ చౌహాన్ సార్కి, ఇక్కడ జోనల్ కమిషనర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారికి, శ్రవణ్ గారికి అండ్ చౌహాన్ సార్కి, ఇక్కడ జోనల్ కమిషనర్ అనురాగ్కి, మీ అందరూ కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డ్స్ అందుకుంటున్న లబ్ధిదారులకి, తర్వాత వచ్చిన విచేసిన ప్రజలందరికీ నమస్కారం. మనము యాక్చువల్లీ మేము అది మాట్లాడుకుంటున్నప్పుడు ఎమ్మెల్యే గారితో నేను ఒకటే గుర్తు వచ్చింది. నాకు ఆల్మోస్ట్ 12 years బ్యాక్ నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చాము. తర్వాత ఇప్పుడు కలెక్టర్గా చూస్తున్నాము. సో మేబీ మీ అందరికీ కూడా ఇస్తున్నారా లేదా ప్రభుత్వం అనే అనుకున్న ఉండొచ్చు. అందుకనే మీరు అందరూ కొంచెం లేట్ అవ్వచ్చు. ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, 12 ఏళ్ల కింద ఆమె సబ్ కలెక్టర్ ఉన్నప్పుడట రేషన్ కార్డులు ఇచ్చింది చూసిందట. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళనే నేను రేషన్ కార్డులు చూస్తున్నా అని చెప్పని హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా చెప్తున్నటువంటి ఒక విషయం. ఈ 12 ఏళ్ల కాలంలో సబ్ కలెక్టర్ తర్వాత ఆమె జోనల్ కమిషనర్గా పనిచేసింది, తర్వాత వివిధ జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసింది. ఒక రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పని పచ్చి అబద్ధం అధికారిక పార్టీ సమావేశంలో ఆవిడ మాట్లాడినరు. మీరైతే ఒప్పుకుంటారు కదా, ఇది అర్థమైంది కదా. ఇక రెండో వీడియో, ఇంకో పెద్ద మనిషి, ఈయన ఐపీఎస్ ఆఫీసర్, ఆమె మీద పోటీ పడ్డాడు. జిల్లా కలెక్టర్ మొట్టమొదటి మాట్లాడింది. ఆమె కంటే నేను ఎక్కువ ఇక రేవంత్ రెడ్డిని మెప్పియాలా, ప్రభుత్వాన్ని మెప్పియాలా, పొన్నం ప్రభాకర్ గారిని మెప్పియాలని చెప్పని ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు కూడా వినండి. హైదరాబాద్ నగరానికి ప్రథమ పౌరుడు మన మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు మరియు
అందరు కార్పొరేటర్స్కి జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా నేను చేతి జోడించి సాదరంగా నమస్కారం తెలియపరుస్తూ ఈనాటి ఫిగర్స్ అన్నీ చెప్తారు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తేవాలనేది చాలా క్లుప్తంగా నేను కొన్ని విషయం చెప్తాను. మీరు ఆలోచించండి, 10 సంవత్సరంలో జరగలేని ప్రక్రియ. ఎంతోమంది జనాభా ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా, అక్కడ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు ఎవరికి రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు మొత్తం కేబినెట్ ని ఆమోదించి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ చారిత్రక నిర్ణయం వల్ల ఇవాళ సార్ మన తెలంగాణ జనాభా 3,70,000 ఉంటే ఇప్పటికీ 3,15,00,000 ఆల్రెడీ దాంట్లో రేషన్ కార్డు ప్రతికి వచ్చినారు, అంటే 85%. ఇంకొకటి అర్థమైంది కదా మిత్రులారా, డిఎస్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ కమిషనర్ హూ సపోజ్ టు హ్యావ్ ది ఆన్ హిస్ హ్యాండ్స్ టిప్స్ మీద ఆయనది ఎక్కువ డేటా ఉండవలసినట్టు ఒక పెద్ద మనిషి 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నాడు కదా. కలెక్టర్ అట్లనే అబద్ధం ఆడింది, సివిల్ సప్లైస్ కమిషనర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అట్లనే అబద్ధం ఆడిండు. వాస్తవం ఏంది అంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, దాదాపు 6 లక్షల కార్డ్స్ను 6,47,479 కార్డ్స్ను గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి యొక్క హయాంలో 2016-17 నుండి మొదలుకుంటే 2022-23 వరకు 6,47,479 కార్డ్స్ను ఇచ్చినటువంటి ఒక విషయం కలెక్టర్ గారు దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలకు తెలియనిస్తలేరు, అబద్ధం చెప్తా ఉన్నారు. తర్వాత ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉండి ఆయన కూడా అబద్ధం చెప్పినటువంటి ఒక విషయాన్ని వేదిక పైన నేను ఉన్న తర్వాత ఆగబట్టలేదు. అరే ఇదేంటో ఇట్లా అబద్ధం ఆడుతున్నారు ఈ పెద్ద మనుషులు ఇద్దరు ఐఏఎస్లు ఐపీఎస్లు అని చెప్పని పొలైట్గా, ఎందుకంటే నిన్న నేను చూసిన అక్కడ ఆ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాలు, చిన్న చిన్న సామాజిక వర్గాల నుంచి వచ్చినట్టు పేద బిడ్డలు. ఆ పేద బిడ్డలకు పండుగలు ఎక్కువ వచ్చింది. నిన్న శ్రావణ శుక్రవారం నాడు మా ఇంటికి లక్ష్మి వస్తుంది అన్నటువంటి ఒక లక్ష్మిని తీసుకుపోవాలా, ఈ రేషన్ కార్డుని తీసుకోవాలన్నటువంటి ఒక ఉత్సాహంతో అక్కడికి వచ్చిండ్రు. వాస్తవానికి అబద్ధం ఆడగానే కడుపు మండి కొట్లాడాలని అంత అనిపించింది. ఏం మాట్లాడుతున్నారు బుద్ధిందా మీకు అని. కానీ అట్లా అనొద్దు, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. రెండోది అక్కడ కనుక రచ్చరచ్చ చేసుకున్నట్టయితే పాపం వాళ్ళు ఏదో ఇంటికి లక్ష్మి తీసుకుపోదామని వచ్చిండ్రు, వాళ్ళ ఇండ్లలో వెలుగులు వస్తాయని చెప్పని వచ్చిండ్రు, గొడవ జరగొద్దు అని చెప్పని సున్నితంగా మీ డేటాను సెట్ చేస్తున్నా తప్పు అని చెప్పని చెప్పే ప్రయత్నం చేసినా అది మంత్రి గారికి నచ్చలేదు. ఆయన ఏదో కరపిరా అని చెప్పని వెళ్ళిపోయింది, అది వేరు ముచ్చటం. నేను అడిగేది ఏంటి అంటే మీరు ఎందుకింత భావదారిద్ర్యంతో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు బతకాలా? ఎందుకింత భావదారిద్ర్యంతో? గత ప్రభుత్వంలో కూడా మంచి మంచి పదవులు చేసిండ్రు వీళ్ళు. ఈ హరిచంద్ర గారు మంచి మంచి పదవులు చేసిండ్రు, డిఎస్ చౌహాన్ గారు మంచి మంచి పదవులు చేసిండ్రు. పదవులే వెనకటికో సామెత ఉన్నది, పెడితే పెళ్లి లేకుంటే సావు అన్నట్టున్నది ఇది, లేకపోతే ఇంకేదో దూషిపీటలు వేసినట్టున్నది. అరే అధికారంలో ఎవరుంటే వాళ్లకు బాజా కొట్టేటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు ఎట్లా అవుతారు? యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. యూ హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పొలిటికల్ ప్రాసెస్. నీకెవడిచ్చినాడు? ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పని అబద్ధం ఎట్టించినావు అని చెప్పని అడిగే ప్రయత్నం చేసినాం. కానీ దాటవేత ధోరణికి పాల్పడ్డారు. ఇంకా కొంత లోతైనట్టుగా విషయాలకు పోయే ముందు ఒక్కసారి గంగుల కమలాకర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడిండ్రో ఈ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు లేదా ప్రభుత్వ పెద్దలు దయచేసి వినాలని చెప్పని నేను రికార్డ్ సెట్ చేయడం కోసం అని చెప్పని ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వినబడుతుందా? ఇది కూడా ప్రాబ్లం ఉందా? అక్కలు అందరూ అంటున్నారు మీరు ఇచ్చిన రేషన్ కార్డ్స్. అధ్యక్ష, ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్, ఆన్ రికార్డ్ అధ్యక్ష, 2016లో 31,190 రేషన్ కార్డు ఇచ్చాము అధ్యక్ష. 1,41,41,892 లబ్ధిదారులు యూనిట్స్ అంటారు అధ్యక్ష.
2017 అధ్యక్ష నేను మాట్లాడి 2017లో 19,113 ఇచ్చినాం 1,02,000 మంది. 2018లో 1,67,601 కార్డ్స్ ఇచ్చాం అధ్యక్ష. 2019లో 99,571. తర్వాత 2021లో ఉన్న రేషన్ కార్డు పెండింగ్ మొత్తం ఇవ్వమని చెప్పిన అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చేసినప్పుడు 3,11,025 ఒకటే సంవత్సరం ఇచ్చాం అధ్యక్ష. 8,70,000 మంది టోటల్ గా 2022లో కూడా 18,970 అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 30 లక్షలతో పాటు 6,47,479 రేషన్ కార్డ్స్ ఆ రికార్డు అధ్యక్ష. దాని ద్వారా 20,70,000 మంది లబ్ధిదారులకు అడిషనల్ గా రేషన్ కార్డ్స్ ఉంది ఆ 30 లక్షలు కాక. నెక్స్ట్ వీడియో. మా ఫార్మర్ మినిస్టర్ అండ్ సీనియర్ లెజిస్లేటర్ కంగుల కమలాకర్ గారు ఏమన్నారు, నేను చెప్పింది తప్పైతే రాజీనామా చేసిపోతా అందాక చెప్పారు. ఆయన ఏమన్నారు సార్, 6.5 లక్షల కొత్త కార్డులు, 6,47,000 కార్డులు 2016 సంవత్సరంలో 31,000 కార్డులు ఇచ్చాము. 31,000. మీకు స్పష్టంగా అర్థం కావలసినటువంటి ఒక విషయం ఏంటి అంటే, అసెంబ్లీలో సాధికారికంగా మాజీ సివిల్ సప్లైస్ మంత్రి చెప్పినటువంటి ఒక విషయాన్ని మీరు విన్నారు. ఇది ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి ఒక సమాచారం, సివిల్ సప్లైస్లో డిపార్ట్మెంట్ నుండి ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం. ఇది రెండవ అథెంటిసిటీ. ఇంత పెద్ద ఎత్తున స్పష్టమైనటువంటి ఒక ఆధారాలు సమాచారం ఉన్న తర్వాత ఏ ముఖం పెట్టుకొని మీరు, ఏ నోరు పెట్టుకొని ఇవాళ ఈ పాలకపక్షం, పాలక పార్టీ అంటే అబద్ధాల మీదనే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకింత దిగజారి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పల్లకి మోయటం కోసం మీరెందుకు ఇవాళ మీ పదవిని దుర్వినియోగపరుస్తూ ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఇవాళ అబద్ధాలకు ఎందుకు పాల్పడతా ఉన్నారు అని చెప్పని మేము ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే మీడియా మిత్రులకు దయచేసి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న హైదరాబాద్ జిల్లాలో ఇచ్చినటువంటి ఒక డేటా ప్రకారంగా నేను విషయాలు చెప్తా ఉన్నాను. దాదాపు 2,20,000 అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పని సమాచారం. వాళ్ళు అప్రూవ్ చేసినటువంటివి ఫిబ్రవరిలో మొదలైంది తతంగం అంతా. వాళ్ళు అప్రూవ్ చేసినటువంటిది కేవలం 55,378 అప్లికేషన్స్ను క్లియర్ చేసినారు. మరి ఎందుకు మీరు మొత్తం ఒకటేసారిగా మీరు ఎందుకు అప్రూవ్ చేయలేకపోతా ఉన్నారు? మీ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఒక లోపాలు ఏంటి అంటే సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. మీరు డేటా కనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత క్యాలెస్గా, ఇండిఫరెంట్గా, సెలెక్టివ్గా, ర్యాండమ్గా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఈ రేషన్ కార్డుల పంపిణీ చేస్తుంది అనేటువంటిది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖైరతాబాద్లో 1,953 కార్డ్స్ అప్రూవ్ చేయబడి వాళ్ళకి ఇచ్చినారు. మలక్పేట పోతే 3,926, చార్మినార్ పోతే 4,738, యాకత్పుర పోతే 3,174, బహదూర్పుర పోతే 5,287, జూబ్లీ సెలక్షన్ ఉంది కాబట్టి 5,284. ఇంత డిస్పారిటీ, దెర్ ఇస్ నో యూనిఫార్మిటీ. ఏ నియోజకవర్గంలో ఎంత మంది అప్లై చేసిండ్రు అని చెప్పని వెబ్సైట్లో ఇంతవరకు వాళ్ళు డేటా పొందుపరిచినట్టుగా లేదు. కనీసం శాసనసభ్యులకో లేకపోతే మిగతా శాసన మండలి సభ్యులకో ఎవరికో ఇచ్చినట్టుగా దాఖలాలు లేవు. మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ నిన్న రాత్రి చెప్తా ఉన్నారు చాలామంది. ఇదంతా జరిగిన తర్వాత చాలామంది ఫోన్ చేశారు. ఒక్కో రేషన్ కార్డు క్లియర్ చేయాలంటే బ్రోకర్ గాళ్ళు మొత్తం పనిచేస్తున్నారు. నువ్వు ఆన్లైన్లో ఈ సేవలు అప్లై చేసుకున్నా నీకు రాదు. ఫిబ్రవరిలో అప్లై చేసుకున్నా రాదు, నిన్న అప్లై చేసుకున్నా వస్తుంది. ఎప్పుడు అంటే బ్రోకర్ గారిని కలిసి 2,000, 3,000, 5,000 ఇస్తే వచ్చేస్తుందని చెప్పని. రేషన్ కార్డులు నమ్ముకునే దరిద్రులేంది ఆయన. పేదోడికి పట్టడి అన్నం పెట్టే రేషన్ కార్డు నమ్ముకునే దరిద్రులు మీరు. కేసీఆర్ గారు 6 లక్షల కార్డు, ఒక కార్డు ఇవ్వలేదని చెప్పని అబద్ధాలు ఆడుతూ ఇవాళ దానికి బత్తాసుగా మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను వాడుకుంటా ఉన్నారు. ఇది మోసం, దగ, నయవంచన. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటి, ఏ కారణం చేత మీరు 2,20,000 అప్లికేషన్స్ ఓన్లీ హైదరాబాద్ జిల్లాలో వస్తే ఎందుకు మీరు 55,000 ఇస్తా ఉన్నారు? నిరంతర ప్రక్రియ అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు జరగాలి నిరంతర ప్రక్రియ? ఫిబ్రవరిలో పెట్టుకున్నోనికి ఎందుకు రాదు, నిన్న పెట్టుకున్నోనికి ఎందుకు వస్తుంది? ఈ అంతరాలు ఏంటి, వేరియన్స్ ఏంటి? దీని పట్ల కూడా సమాధానం చెప్పాలా. పెద్ద ఎత్తున రేషన్ కార్డు పంపిణీల్లో కరప్షన్ జరుగుతూ ఉంది. దీన్ని నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన ఉంది, డిఎస్ చౌహాన్ పైన ఉంది. బాధ్యత ఉన్న వాళ్ళే అబద్ధాలు ఆడుతూ ఇవాళ ఈ మోసాలను, ఈ తప్పిదాలను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆఫ్టర్ ఆల్
ఒక వైట్ రేషన్ కార్డ్ అంటే ఉట్టి బియ్యమే కాదు, పప్పు ఉప్పు బియ్యమే కాదు, దానివల్ల ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. ఇట్స్ నాట్ ఏ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఇట్స్ ఎ సోషల్ సెక్యూరిటీ కార్డ్. దానికి ఒక హైనియత్ ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు లంచాలు తీసుకొని దాన్ని మీరు రేషన్ కార్డులా పంపిణీ చేస్తున్నారు అంటే ఎంత దుర్మార్గానికి తెగపడ్డారో దయచేసి సమాధానం చెప్పాలా అని చెప్పని నేను చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే కూడా రావు, కానీ బ్రోకర్ గారు రికమెండ్ చేస్తే వస్తుందని చెప్పని అంటున్నారు. దిస్ మస్ట్ బి ఎంక్వైరీ ఇంటూ. తప్పనిసరిగా ఎంక్వైరీ జరపాలా. పేదోళ్ల పొట్ట కొడుతూ ఆ రేషన్ కార్డుల పంపిణీలో జరుగుతున్నట్టు అన్యాయం పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ జరపాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొంచెం క్లోజప్ చేయరా మాయా ప్లీజ్, మీ దండం పెడతా, చూపెట్టరు. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసినారే, క్లోజప్ చేసిండ్రా? ఇగో ఏమంటున్నాడు, 16/7/21 కట్టినాడు, ట్విట్టర్లో పెట్టుకున్నా ఆయన, గొప్ప పెద్ద మనిషి. ఏం పెట్టుకున్నాడు, 3,60,000 పైచిలుకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్న ఆయా నియోజకవర్గాలలోని మంత్రులు ఎమ్మెల్యేలు అని చెప్పని మంచిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. సార్ ఐఎన్పిఆర్ మంత్రి కదా అప్పుడు ఐఎన్పిఆర్ ఉన్నాడా ఏమో మొత్తానికి అదే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు, ఆయన ఫోటో పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. మళ్ళీ అదే చెప్తున్నా, మన గవర్నమెంటే చెప్తున్నా, 21 అంటే మన గవర్నమెంటే కదా. అది సిగ్గు ఎగ్గులేదు వీళ్ళకి. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఒక కార్డు ఇవ్వలేదని చెప్పని ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను వాడుకొని వాళ్ళ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ప్రధానంగా పెద్దలు ముఠా గోపాల్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మేము చీఫ్ సెక్రటరీ గారికి ఒక కంప్లైంట్ లెటర్ను లాడ్జ్ చేయనున్నాం. గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవ కమిషనర్ గారు సివిల్ సప్లైస్ గారి పైన, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ పైన అబద్ధాలాడి ప్రజలను తప్పుదోవ పట్టించి పాలక పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేసిన ఈ ఇద్దరు సివిల్ సర్వెంట్స్ పైన ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారంగా భారత న్యాయ సంహిత చట్టంలో ఉన్నటువంటి ఒక అంశాల ప్రాతిపదిక పైన, భారత రాజ్యాంగం ప్రాతిపదిక పైన వీళ్లపైన చర్యలు చేపట్టాలా, డిసిప్లినరీ యాక్షన్ చేపట్టాలా అని చెప్పని చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ లాడ్జ్ చేస్తూ ఉన్నాము. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు బట్ డిమాండ్స్ మాత్రం ఒకటి, వీరిద్దరి పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలా బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వీళ్ళిద్దరి పైన బిఎన్ఎస్ సెక్షన్ 78, 83, 191, 353 ప్రకారంగా క్రిమినల్ కేసెస్, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి అబద్ధాలు ఆడినందుకు వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పని, మరీ ముఖ్యంగా ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళ డబ్బులు తీసుకునే రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పి ఆరోపణలు వస్తున్నట్టు ధర్మిలా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ విజిలెన్స్ అండ్ ఏసీబీ ఎంక్వైరీ ఈ రేషన్ కార్డ్ పంపిణీ పైన, ఈ లంచగొండితనం పైన తప్పనిసరిగా విచారణ జరిపించాలా అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చీఫ్ సెక్రటరీ గారిని. నాలుగవది ఏంటి అంటే, డిఓపిటీలో కొత్తగా ఒక రూల్ వచ్చింది. ఏంటి అంటే 360 డిగ్రీ ఫీడ్బ్యాక్ అని చెప్పని, దాంట్లో వాళ్ళు ఇంటిగ్రిటీ కావచ్చు, లేకపోతే పబ్లిక్ రెప్యుటేషన్, న్యూట్రాలిటీ, ఇంపార్షియాలిటీ, ఇటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ రికార్డ్స్లో రాసి పెడతారు. కాబట్టి డిఓపిటీకి లెటర్ను ఫార్వర్డ్ చేసి పార్షియల్గా న్యూట్రల్గా కాకుండా పార్టిజన్గా వ్యవహరించినటువంటి ఇద్దరిపైన డిఓపిటీలో కూడా కంప్లైంట్ నమోదు చేయాలని చెప్తూ వీళ్ళిద్దరికి మేము మళ్ళా కూడా విజ్ఞప్తి చేస్తాం. వీ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. డిఎస్ చౌహాన్ హ్యాస్ బీన్ ఏ రాచకొండ కమిషనర్ గారు ఉన్నారు, పెద్ద ఆఫీసర్ అయిన హరిచందన గారు కలెక్టర్గా పనిచేసినారు. మీరు చట్టపరమైన చర్యలు ఏం తీసుకోవాలో తీసుకుంటారు, కానీ బాధ్యతతో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కు గౌరవిస్తూ ఎథిక్స్తో మీరు చేసిన తప్పుకు క్షమార్పణ చెప్పాలని చెప్పని కూడా మేము కోరుకుంటా ఉన్నాము. చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడతారు, అబద్ధాల మీదనే రాజకీయాలు నడిపిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం కదా. కానీ మీకేం కర్మ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి అబద్ధాలు ఆడటానికి? మీరెందుకు ఎవరికి వత్తాసు పలకాలా? మీరు వత్తాసు పలికితే రాజ్యాంగానికి వత్తాసు పలకండి. మీరు కాపాడితే రాజ్యాంగాన్ని కాపాడండి. మీరు సెల్యూట్ కొడితే రాజ్యాంగానికి సెల్యూట్ కొట్టండి. బట్ యూ హ్యావ్ నో బిజినెస్ టు బి డూయింగ్ స్లేవరీ టు ద రూలింగ్ పార్టీ ఆర్ ద పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్. దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. తప్పనిసరిగా ఢిల్లీలో మేము డిఓపిటీ దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేస్తాము.
అవసరమైతే పార్లమెంట్లో కూడా దీని కంప్లైంట్ లాడ్జ్ చేస్తాము, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దగ్గర కూడా వెళ్తాము. బికాస్ ఇది ఇన్సిడెంటల్ జరిగిన అంశం కాబట్టి ఇవాళ మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఈ 18 నెలల కాలంలో చూసినట్టయితే ఎంతెంతైతే రేవంత్ రెడ్డి గారు దాష్టికాలకు పాల్పడతా ఉన్నారో అంతే విధంగా ఇవాళ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇవాళ కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పార్టీ పైన బట్టగాల్చి ఒక తప్పుడు ప్రచారం చేసి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ మీరు బాధ్యతతో ఉండాలని చెప్పని ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.